నిజముగా దేవుడు మనలో నివాసం చేస్తే ఏ మేలు జరుగుతుంది, ఎంత కృపతో దేవుడు నింపుతాడు, ఏ విధముగా నిన్ను నడిపిస్తాడు అన్నది మనం ఒకసారి గమనించుకోవాలా. లేదా ఆ యొక్క ఆలయంలో నీ హృదయంలో ఎవరు ఉన్నారు అన్నది కూడా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని ఆలయమై ఉన్నామని మనము తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆలయాన్ని ఖాళీగా ఉంచుతాడండి? ఉంచడు. ఆలయంలో దేవుని ఆత్మతో నింపుతానంటున్నాడు. హల్లెలూయా. మరి ఇందాకలు మరి దేవుడు మాట్లాడి ఉన్నాడు, ఎవరు కూడా ఖాళీ హృదయాలతో ఉండొద్దు, నా పరిశుద్ధాత్మతో మరి నిండుదలతో నింపుదలతో ఉండాలి అని చెప్పేసి అన్నాడు దేవుడు. మరి నిజంగా మనం దేవునికి స్థానం ఇస్తున్నామా? నిజంగా మన యొక్క ఆలయంలో మన హృదయంలో దేవుణ్ణి మనము నివాస స్థలంగా వెంచుకుంటున్నామా, లేకపోతే ఆలయాన్ని ఇంకొకరికి ఇస్తున్నామా అన్నది మనం ఒకసారి తెలుసుకోవాలండి. నిజంగా దేవునికి నువ్వు ఒక సన్నిధి ఇస్తే, నీ హృదయానికి దేవునికి పదిలపరుస్తే, నీ హృదయంలో దేవుడు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తానంటున్నాడు.